ప్రభుత్వ సలహాదారు సజ్జలపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదివరకే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. ఇక ఇదే అంశంపై దేవినేని ఉమా సైతం విమర్శలు గుప్పించారు. ప్రజలు కట్టిన పన్నుల్లోని డబ్బును జీతంగా తీసుకుంటూ ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడమేంటన్నారు. ఇక 2-3 రోజులకోసారి మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. జీతాలు తీసుకుంటూ మీరు ఎవరికి సలహాలు ఇస్తున్నారని నిలదీశారు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల కోసం ఏమైనా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. పన్నులు కట్టించుకున్న డబ్బులతో జీతభత్యం తీసుకుంటూ ప్రతి 2-3 రోజులకు ఒకసారి మీడియా ముందుకు వస్తూ ఉన్నాడు. ఆల్రెడీ CEO దగ్గర కంప్లైంట్ ఉంది. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటా ఉన్న 50 మంది సలహాదారులు మీకేం పని ఈరోజు? ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది, ఎవరో సలహాలు ఇస్తూ ఉన్నారు. మీ సలహాలు ఇప్పుడు ఎవరికి కావాలి? కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటూ జీతభత్యాలు తీసుకుంటూ మీరు ఎవరికి సలహాలు ఇస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తూ ఉంది? ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఎన్నికల సంగ్రామంలో కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే ఇవాళ కోట్ల రూపాయల జీతాలు తీసుకున్న జీతభత్యాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మీరు చేస్తూ ఉన్న కార్యక్రమాలు ఏంటి? మీ మీద FIRలు ఎందుకు బుక్ అవుతున్నాయి? ఇవాళ సజ్జల ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి? ఏదైనా ప్రజలకు ఉపయోగపడింది మాట్లాడా? ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడా? ఫేక్ మాటలో, ఫేక్ చాస్ట్లో, చిల్లర మాటలు తప్ప ఏదన్నా ప్రజల కోసం మాట్లాడింది ఉందా? ఉపయోగపడేది ఉందా? ఓ పక్క సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చవాగుళ్ళు, పిచ్చ మాటలు.